నాకు మా ఇద్దరి పుత్రుల మీద పూర్తి నమ్మకముంది. వారు ఈ పోటీలో తప్పక విజయం సాధించగలరు. తప్పకుండా. భూమిపై తీర్థాల దర్శనం పూర్తయింది. ఇంకా మేం పాతాళ లోకానికి వెళ్ళాలి. కానీ పాతాళ లోకానికి ఎలా వెళ్ళాలి? అక్కడికి వెళ్లే మార్గం ఎక్కడుంది ఇంద్రదేవా? మనలో ఎవరికి పాతాళ లోకానికి వెళ్లే మార్గమే తెలీదు. ఇంకా అక్కడికి ఎలా చేరుకుంటాం మనం? నాకు తెలుసు పాతాళ లోకానికి మార్గం. తనింత దూరం ఇంత త్వరగా ఎలా వచ్చాడు? అయినా మాకే తెలియనిది మీకెలా తెలుస్తుంది కుమార కార్తికేయ? తమరు మమ్మల్ని మోసపుచ్చి భ్రమ కలిగేలాగా చేస్తున్నారు. లేదు దేవేంద్ర, నేను తమరిలాగానో తమ ఇతర దేవతల్లాగానో కపటాన్నో మోసాన్నో కాదు. బలాన్ని బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తాను. సముద్రదేవా, మాకు సహాయం చేయండి. ఈయన విన్నపాలు విని సముద్రంలో కొద్దిపాటి కదలిక కూడా లేదు. సముద్రదేవా, నేను తమరికి విన్నవించుకుంటున్నాను. దయచేసి సహాయం చేయండి. దేవసేనాపతి కార్తికేయ, తమరి ఈ వినమ్ర నివేదన వల్ల సమయం వ్యర్థం కావడం తప్ప మరే లాభం లేదు. ప్రణామాలు సముద్రదేవా. ప్రణామాలు. తమరి జలాన్ని 2 భాగాలుగా విభజించి మాకు పాతాళ లోకానికి వెళ్ళే అవకాశం ఇప్పించండి సముద్రదేవా. నన్ను క్షమించండి, తమరికి నేను ఏమాత్రమూ సహాయం చేయలేదు. మరి తమరి సహాయం లేకుండా మేము పాతాళ లోకానికి ఎలా ప్రవేశించగలం? ఈ ప్రశ్నకు సమాధానం మీరే అన్వేషించాల్సి ఉంటుంది కుమార కార్తికేయ. ఇదంతా సులభమైన పోటీ కాదు. ఈ పోటీలో తమ బుద్ధిని, బలాన్ని ఉపయోగించి ముందుకు సాగాల్సి ఉంటుంది తమరు. మీరే చూశారుగా, నాకు ఈ విషయం ముందే తెలుసు. భూలోకంలో తీర్థాలను సందర్శించడం చాలా సులభం. కానీ పాతాళ ప్రవేశానికి స్వయంగా కనిపెట్టాలి పరిష్కారం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయక తప్పదు. ఆ తర్వాతే మార్గం సుగమం అవుతుంది.
ఇక్కడే పొరబడుతున్నాడు కార్తికేయ కుమారుడు, మిగిలిన దేవతలు, ఇంకా బాలుడు గజానందుడు. క్షమించండి పార్వతీమాత, ఇక బాల గజాననుడి విషయంలో చెప్పడానికి వినడానికి ఏమీ లేదు. బాలక గజానంద, నారాయణ నారాయణ, పరిస్థితిని బట్టి తమరు మార్గం మరిచినట్లున్నారు. గజానంద, పోటీ జరుగుతున్నది అక్కడ, ఇక్కడ కాదు. తమరిప్పుడు ఉండాల్సింది అక్కడే కానీ ఇక్కడ కాదు. మరచిపోయింది నేను కాదు, తమరే మర్చిపోయారు. నేను రావాల్సిన స్థానానికే వచ్చాను. నేను మా తల్లిదండ్రులకు పూజలందించి వారి ఆశీర్వాదాలతో ఈ పోటీలో పాల్పంచుకుంటాను. ఈ గజానంతుడు ఇక్కడ కూర్చొని అక్కడ పోటీలో ఎలా పాలు పంచుకుంటాడో? సముద్రదేవుడు భయపడి ఈయనకి దారి చేస్తాడు కాబోలు. అద్భుతం! కార్తికేయుడు వేలాయుధానికి సముద్రదేవుడు 2 భాగాలుగా విడిపోయాడు. అద్భుతం, ఆశ్చర్యకరం, అనూహ్యం. సముద్రం కింద చూడండి, పాతాళానికి ద్వారం ఉంది. అందరం త్వరగా వెళ్దాం రండి. సముద్ర జలాలు తిరిగి యథాస్థానానికి రావడం ఆరంభమైంది. ఐరావతమా, ముందుకు పదండి. ముందుకు వెళదాం. పాతాళలోక ద్వారాలు మూసుకుపోతున్నాయి. మనం త్వరగా అక్కడికి చేరుకోవాలి. పదండి త్వరగా, ఆలస్యం చేయడం మంచిది కాదు. త్వరగా!
సాక్షాత్తు భూదేవి ప్రతిరూపమే. తండ్రి గారంటే సాక్షాత్తు పరమాత్ముడే. అంటే అనంతమైన బ్రహ్మాండం తల్లిదండ్రులలోనే కొలువై ఉన్నారు కనుక సకల లోకాలను చుట్టి రావడం నాకెంత మాత్రం కష్టం కాబోదు. ఎందుకంటే తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణ చేస్తే సకల తీర్థాలను దర్శించినట్టే. మన గజానందుడు ఏం చేస్తున్నాడో చెప్పండి. నారాయణ నారాయణ. దేవర్షి నారద తానేం చేస్తున్నాడంటే పోటీలో పాలు పంచుకుంటున్నాడు. ప్రభు, గజానందుడు ఇక్కడున్నాడు, కానీ అక్కడ అసలు ఇదెలా సాధ్యం? ఈ గజానందుడు వాయువేగంతో వెళ్ళిపోతున్నాడు.